ముడ్డి మీద కట్టిన బట్ట మందే కాకపోతే ఊరంతా దిగుతానన్నాడట వెనకటికొకడు. అట్లాగే ఉంది చైనా వ్యవహారం. అరుణాచల్ ప్రదేశ్ నాదే, తవాంగ్ నాదే అంటూ దానికి పేర్లు మార్చుకున్నటువంటి చైనా ఇప్పుడు మరొకసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టులలోని తమవేనని చెప్తూ 30 కొత్త పేర్లు, అంటే ఊరికి, ప్రాంతానికి, గ్రామానికి అవన్నిటిని మ్యాపింగ్ గీసి అవన్నీ చైనాలో పార్ట్లు అంటూ వాటికి చైనా పేర్లు పెట్టుకుని మళ్ళీ చైనా మ్యాప్లో చూపెట్టుకుంది. అంటే మాదే అని చెప్పుకోవడం. రేపు పొద్దున అట్లాగే కంటిన్యూగా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజున కనుక ఏదైనా బలహీన ప్రభుత్వం వస్తే ఆ ప్రాంతాలను ఆక్రమించుకుని అంతర్జాతీయ సమాజం అడిగిందనుకోండి, ఇదిగో మేము ఎప్పటి నుంచినో ఉంది, మా మ్యాప్లో 40 ఏళ్ళ నుంచి ఉంది, మీరు ఇప్పుడు అంటారు ఎట్లాగా, అక్కడ భారత్ చొరబడబోతుంటే మేము ఆపామని చెప్పడానికి. మన గాల్వన్లో కూడా అట్లాంటి డ్రామాని ఆడింది. గాల్వన్లో వాళ్ళ మ్యాప్లో ఎప్పటి నుంచినో ఉందని చెప్తే మా మ్యాప్లో కూడా ఎప్పటి నుంచినో ఉందిరా, అందుకనే మేము కొడతామని చెప్పి చావ చేత కొట్టి పంపించాం. కాబట్టి అట్లాంటిది ఇక్కడ కథ. అంటే బలహీన ప్రభుత్వాలు వచ్చేదాకా అదేంటి, ఒకటే ప్రభుత్వం జీవితకాలం అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం తెప్పించి ఇంకోటి ఉండదు, అక్కడ ప్రజలతో ఎన్నిక అయ్యేదేమి ఉండదు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఒకటే లెక్క, ఏది ఆక్రమించుకోవాలి, దానికి ఏం చేయాలి అన్నటువంటి. ఇంతకుముందు అట్లాగా ఆక్రమించుకున్నారు. 90,000 కిలోమీటర్ల భూభాగాన్ని భారత్లోది అది కలిపేసుకున్నారు, టిబెట్ని ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం భారత్లోది ఆక్రమించుకోవడానికి, భవిష్యత్తులో ఆక్రమించుకోవడానికి ఇప్పుడు పేర్లు మార్చి తమ మ్యాప్లో పెట్టేటువంటి కార్యక్రమం తాజాగా 30 పేర్లు మార్చడం ద్వారా నాటకాలు ఆడుతుంది.